హలో, మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటికే మీ అందరికీ తెలిసిన విషయమే, ఫిబ్రవరి నెల 22 నాడు నిరుద్యోగుల నిరసన ర్యాలీ జరగబోతున్నది. ఈ నిరసన ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా నేను పేరు పేరున అభ్యర్థిస్తున్నా. ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి. మనం ప్రభుత్వానికి స్పష్టంగా మన ఆకాంక్షలను తెలియజేయటమే ఈ యొక్క ర్యాలీ లక్ష్యం. అందుకు మించినటువంటి ఏ ఉద్దేశాలు లేవని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా రకాల ప్రయత్నాలు చేసినాం. ఖాళీలు ఉన్నాయి కదా, ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వరని కూడా అడిగినాం. కానీ ఆ నోటిఫికేషన్లు ఇప్పటి వరకు రాకపోవటం చాలామందికి తెలుసు. హైదరాబాదులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలతో చాలామంది వచ్చి మరి ఖర్చు పెట్టి అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడే రూములు కిరాయి తీసుకొని వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ ఎగ్జామ్స్కు తయారవుతున్నారు. నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, రాదో తెలియదు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆవేదనతో ఉన్నారు. ఇంటికి పోయి ఉందామంటేనేమో ఇంత చదువుతున్నా నీకు ఉద్యోగం రాలేదంటే ఏదో ఒక తప్పు చేసే ఉంటావని తల్లిదండ్రుల భావన. ఎందుకంటే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన ప్రకటనలు పత్రికలో వస్తున్నాయి, కానీ ఇది వాస్తవానికి ఆ ప్రకటనలు అమలుకు మాత్రం నోచుకోవటం లేదు. అమలు కావటం లేదన్న సంగతి ఊళ్ళల్లో తెలియదు తల్లిదండ్రులకి. కాబట్టి వాళ్ళు మీకున్నటువంటి లోపాల వల్లనే ఉద్యోగం రావటం లేదనే ఒక భావనకు వస్తున్నారు. రెండవది ఏంటంటే, చాలామంది ఈ సమాధానం చెప్పలేక ఊళ్ళల్లోకి పోలేక హైదరాబాద్లోనే ఉంటున్నారు. పోనీ ఇక్కడ ఉందామంటేనేమో ఖర్చుతో కూడుకున్న పని, పైసలు అడిగితే ఇంట్లో విసుక్కుంటారు. కాబట్టి ఒక నిరాశమయమైనటువంటి వాతావరణంలో ఇవాళ యువకులు మనకు కనబడుతున్నారు. ఇది మంచిది కాదు. ఎక్కడ నిరుద్యోగులు సంఖ్య పెరుగుతుంటుందో, యువకులు నిరాశ నిస్పృహలతో ఉంటారో అది దేశానికే మంచిది కాదని చెప్పి పెద్దలు పదే పదే అంటుండేది. ఇక ఆ దేశానికి అరిష్టమే అది అని చెప్పి కూడా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. అట్లాంటి సందర్భం ఇవాళ చాలా ఒక తెలంగాణలో వ్యాప్తి చెంది ఉంది. దానికి ఇవాళ ఉన్న ప్రభుత్వాలు కారణమని అంటలేదు, కానీ 20 సంవత్సరాలుగా అమలైనటువంటి సరళీకరణ విధానాలు మొత్తం మీద ఉద్యోగ కల్పనకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టలేదు. ఆ ఉద్యోగ కల్పనను పట్టించుకోకపోవడంతోనే ఇవాళ నిరుద్యోగ సమస్య ఒక తీవ్రమైనటువంటి స్థాయిలో ఇవాళ చేరుకొని పోయింది. కాబట్టే మనమందరం కలిసి ఈ సమస్య పరిష్కారాన్ని వెతకవలసిన అవసరం ఉంది. ఈ బాధ్యత సమాజం మీద కూడా ఉంది. పిల్లలందరికీ బతుకుదెరు దొరకాలి, అది చాలా ముఖ్యం. అప్పుడే దేశ నిర్మాణంలో క్రియాశీలకంగా యువకులు యువతులు పాల్గొనగలుగుతారు. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం దక్కాలనే ఆలోచనతోనే మనము ఇవాళ ఈ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించినాం. ఇది జేఏసీ కార్యక్రమం అని మాత్రం అనుకోవద్దు. జేఏసీఓ పిలుపునిచ్చింది, అందరం కలిస్తే ఇది ఉమ్మడిగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జరగవలసిన ఓ కార్యక్రమంగా మిగిలిపోతుంది. హైదరాబాద్లో మనం చూస్తుంటాం, పలానా రోజు జాతర అంటే ఎవరి బోనాలు వాళ్ళు అమ్మవారికి సమర్పిస్తుంటారు. అదేవిధంగా 22 నాడు మన కొలువుల కోసం మనం ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎవరి బాధ్యతగా వాళ్ళు దాంట్లో పాల్గొనాలి, మిత్రులందరినీ కదిలించి దీనికి తీసుకొని రావాలని చెప్పి మీ అందరినీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా అన్ని విద్యార్థి యువజన సంఘాల నాయకులను కూడా కలుస్తున్నాం. వారందరినీ మాట్లాడి ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి కూడా చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మిత్రులను కలిసి మీరు ఈ ర్యాలీలో పాల్గొనటానికి కదిలి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.